తెలంగాణ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూటపడ్డాయి. నేటి నుంచి దాదాపు 10 రోజుల పాటు మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక 2 నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కనీసం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా రోజుకి 100 మంది కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు 10 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. కాగా వేసవి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వినోదం, సినిమానే. వేసవిలో స్టార్ హీరోల చిత్రాలు విడుదలైతే ఒకటేంటి 2-3 సార్లు కూడా చూడడానికి వెనుకాడరు ప్రేక్షకులు. తెలుగు చిత్రాలే కాకుండా ఇతర భాషల సినిమాలు సైతం మంచి టాక్ వినిపిస్తే చాలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. అందుకే నిర్మాతలు కూడా వేసవిలో చిత్రాలు విడుదల చేసేందుకు ఎక్కువగా ప్లాన్స్ వేస్తూ ఉంటారు. పాఠశాలలు, కళాశాలలు మళ్ళీ రీఓపెనింగ్ అయ్యే వరకు థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈసారి ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉండడంతో కొత్త సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు వెనుకడుగు వేశారు. దీంతో థియేటర్లకు వచ్చే సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ క్రమంలో 10 రోజుల పాటు మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.